ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడే అర్బన్ అధ్యక్షులు చెప్పినట్టుగా ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు స్పందించిన తీరు చూసాం. ప్రత్యేకించి విశాఖ జిల్లాలో అనేక ఇబ్బందులు, ప్రత్యేకించి ఈ ఎలక్షన్ల సంబంధించిన ఏర్పాట్లలో అనేక లోపాలు, ఈవీఎంలు బడాయింపు లాంటి ఎన్నో ఉన్నప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేసి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలియజేశారు. దీనికి విశాఖ జిల్లా ఓటర్ మహాశయులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం జిల్లా అటు అర్బన్ కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే గ్రామీణ ప్రాంతంలో కంపారిటివ్ కొంత ఎక్కువ పర్సంటేజ్ పోలినప్పటికీ అర్బన్లో కూడా లాస్ట్ టైం పోల్చుకుంటే పర్సంటేజ్ కొంత పెరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఒక మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది స్వయంగా ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మనకి ద్వివేది ఉన్నారో ఆయన స్వయంగా ఒప్పుకున్నమాట, భద్రత ఇవ్వలేకపోయాం, అలాగే ఓట్లు గల్లంతు నిజమే, క్షమించండి. ఏదైతే ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకున్న విషయాలు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఇది 5వ ఎలక్షన్ నాకు స్వయంగా. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేశాను, 4వసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవంతో ఎప్పుడు కూడా ప్రజలు ఇంత రెస్పాన్స్ నేను చూడలేదు. ఒక పాజిటివ్ ఓట్ తోటి గవర్నమెంట్ ఓట్ వేయాలి, ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి మనం కృతజ్ఞత చూపించాలని చెప్పని ఒక స్పందన అయితే ఫస్ట్ టైం చూస్తాను, పెద్ద ఎత్తున పాజిటివ్ ఓటు. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock కి ఓటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 20 to 30% ఈవీఎంలు పనిచేయలేదు. కొన్ని సాయంత్రం 4 గంటల కూడా పనిచేయని ఈవీఎంలు ఉన్నాయి. కొన్ని అయితే 2 hours 3 hours అట్లా కూడా పనిచేయకుండా తర్వాత కొన్ని రీప్లేస్ చేశారు, కొన్ని రిపేర్లు చేశారు. మార్నింగ్ 7 రావచ్చు, ఓకే నిజమే, మరి మీరు బ్రహ్మాండం గెలుస్తామంటున్నారు, గెలిస్తే ఎందుకు మళ్ళీ ఈ హడావుడి చేస్తామని చెప్పారు. దాన్ని మీరు ఎట్లా అడుగుతారు, అడగకపోతే నేనే మీ దానికి ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే రేపు ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ లో ఓడిపోతారో ఆ డౌట్ మాకేం లేదు. 100% తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీ తోటి 125+ సీట్స్ తోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. దాంట్లో ఏ మాత్రం కూడా కన్ఫ్యూజన్ కానీ లేకపోతే అనుమానం కానీ లేదు. కాకపోతే ఈ రోజు ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రమాదంలో పడతా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు, అటు ఆర్బీఐ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, గవర్నరీ వ్యవస్థ కావచ్చు, ప్రతి వ్యవస్థను కూడా ఈరోజు ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ వ్యవస్థలు. ప్రధానమంత్రులు ఎవరున్నా లేకపోతే ప్రభుత్వాలు ఎవరున్నా కూడా ఈ ఫంక్షనరింగ్ లో ఎప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కాదు. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ వ్యవస్థలన్నింటిలో కూడా వాళ్ళ జోక్యం ఎక్కువైపోయింది. ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ కనుసంగంలో పనిచేసే పరిస్థితి వస్తా ఉంది. అందుకే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడకుండా దీన్ని కాపాడవలసిన ఒక హిస్టారికల్ నెసిటీ దేశంలోనే ఒక సీనియర్ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. రేపు మిగతా రాష్ట్రాల ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా అయితే అక్రమాలు చేయాలని ప్రయత్నం చేశారో మిగతా ప్రాంతాల్లో కూడా అటువంటి అక్రమాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అక్రమాలు జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్లు చేయాలి, ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరగాలి అనే ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలన్నింటి కూడా ఏకదాటిపైకి తెచ్చి దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు ఓడిపోతారు కాబట్టి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు. ఏ ఒక్క 1% కూడా మేము థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మా వద్ద నమ్మకం మాకుంది, మేము చేసిన కార్యక్రమాలు అలాంటి. ఈరోజు బ్రహ్మాండంగా ఒక జుబిలియంట్ గా ప్రజలు వచ్చి ఓట్లేశారు. కాబట్టి డెఫినెట్ గా రేపు రిజల్ట్స్ లో మనమే చూడబోతా ఉన్నాం. మరొక్కసారి ఈ ఎన్నికల నిర్వహణలో ప్రజలు చూపించిన విజ్ఞతకి వాళ్ళు పెద్ద ఎత్తున స్పందించి ఓట్లేసినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈసారి ఏర్పాట్లు అయితే మాత్రం చాలా అస్తవ్యస్తంగా, ఎందుకంటే చిన్న
10x10 రూమ్, అక్కడ 4 బూతులకు సంబంధించి పోలింగ్. మరి ఆ మిషన్లు, ఏజెంట్లు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఇతర అధికారులు మొత్తం ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఒకే లైన్ పెట్టి చాలా చోట్ల చాలా ఇబ్బందులు క్రియేట్ చేశారు. సరైన వెంటిలేషన్ లేదు, సరైన గాలి లేదు, సరైన వస్తువులు లేవు. చివరికి మంచినీళ్ళు కూడా అందించిన ప్రాంతాలు ఉన్నాయి. ఏదైనా ఎండకి టెంట్ వేద్దామంటే టెంట్లు కూడా అలౌ చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయినప్పుడు కూడా అంత మండే టెండల్లో ఒక గాలి అడగపోయినా, లేకపోతే ఎలుతులు లేకపోయినా, మంచినీళ్ళు లేకపోయినా, ముఖ్యంగా మహిళలు అంతసేపు క్యూల్లో ఉండి వాళ్ళు ఓట్లేసి వాళ్ళ కృతజ్ఞత తెలిపిన విధానానికి మాత్రం రియల్ గా అందరం కూడా ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉంది. మరొకసారి వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఏదైతే ఒక తీర్పు ఇచ్చారో ఆ తీర్పు మనం చూడబోతా ఉన్నాం. రేపు 23వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ లో తప్పకుండా మళ్ళీ మొన్నటి కంటే ఎక్కువ సీట్లు మెజారిటీతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతుందని తెలియజేసుకుంటూ ఎలక్షన్ సంబంధించి పార్టీ యంత్రాంగం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. పార్టీ మెయిన్ పార్టీతో పాటు అనుబంధ సంఘాలు, పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి, స్టేట్ ఆఫీస్ దగ్గర నుంచి, జిల్లా ఆఫీస్ దగ్గర నుంచి అందరూ కూడా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ